బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనం గుడిలో హారతి ఇచ్చేటప్పుడు లేకపోతే ఇంట్లో హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా గంటని కొడుతూ ఉంటాము. దానికి గల సాంకేతికం ఏంటంటే, అంటే మనము ఇంట్లో కానీ గుడిలో కానీ ఆ గంటలు మోగించడం అనేటువంటిది మనం పూజ చేసే సమయంలో ఆ గంట నుండి వచ్చే శబ్ద తరంగాలు, అలాగే ఆ యొక్క ధ్వజస్తంభం నుండి వచ్చే శబ్ద తరంగాలు, అలాగే దేవాలయ ప్రాకారం పైన ఉండేటువంటి కలశాల నుండి వచ్చే శబ్ద తరంగాలు, ఇవన్నీ కూడా ఏకమై ఆ యొక్క భగవంతునికి మన యొక్క కోరికలను నెరవేర్చేటువంటి విధంగా ఆ విధంగా మనకు అవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మన దేవాలయంలో కానీ ఇంటిలో కానీ గంట మోగించడం అనేటువంటిది చాలా మంచిది. తద్వారా మనకు చెడు యొక్క ఆ తరంగాలు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. గురుగారు, చాలా మట్టుకు అంటే హారతి అనేది చాలా మంది చివర్లో ఇస్తూ ఉంటారు. కొంతమంది ప్రసాదం పెట్టక ముందు, మరి కొంతమంది ప్రసాదం పెట్టాక ఇస్తూ ఉంటారు. అసలు ఇంట్లో హారతి ఎప్పుడు ఇవ్వాలి అంటే, మనము ఇంట్లో పూజా కార్యక్రమాలు ఏదైనా కూడా పద్ధతి ప్రకారంగా చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని ఆ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. అంటే ఏ విధంగా అయితే ముందుగా దేవుణ్ణి ఆవాహన చేసుకోవాలి, తర్వాత వస్త్రం సమర్పించుకోవాలి, అలాగే పసుపు కుంకుమాలు సమర్పించుకోవాలి, అలాగే నైవేద్యం సమర్పించుకున్న తర్వాతనే చివరికి హారతి అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ముందుగా నైవేద్యానికి ముందు ఎవరు కూడా హారతి ఇవ్వకూడదు. ఎందుకంటే మనము ఏదైనా పూజా కార్యక్రమాలు పద్ధతి ప్రకారం చేసుకోవడం వలననే కూడా మనకు ఈ యొక్క శుభ ఫలితాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే అనేకమైనటువంటి ఇబ్బందులకు మనం గురి అవుతాం. గురుగారు, చాలా మటుకు కూడా గర్భిణీ స్త్రీలు గుళ్ళకి వెళ్ళకూడదు అనేది మనకి అంటే శాస్త్రాలు చెప్తున్నారు, డాక్టర్స్ కూడా చెప్తున్నారు అని చెప్పొచ్చు. అయితే కొంతమంది వెళ్ళి కూడా కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, దాని తర్వాత వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము గర్భిణీ స్త్రీలు ఎందుకు దేవాలయానికి వెళ్ళొద్దు అనేటువంటిది, ముందుగా గర్భిణీ స్త్రీలు 5 నెలల వరకు కూడా దేవాలయాలకు వెళ్ళొచ్చు. 6 నెలల్లో కూడా వెళ్తారు, 7వ నెలలో కూడా వెళ్తారు. చివరికి ప్రసవం ముందు కూడా వాళ్ళకు ఓపిక ఉన్నంత వరకు కూడా దేవాలయాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పూర్వకాలము నుండి ఇప్పటి వరకు కూడా దేవాలయాలలో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జిటీ ఉంటుంది. ఏదైనా మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది, బయటకు వచ్చిన తర్వాత డీలాగా ఉంటాము. సో అలాంటి యొక్క చెడు ప్రభావమైన చూపులు మన మీద పడకుండా ఉండేందుకే మన గర్భిణీ స్త్రీలు దేవాలయంలోనికి రావద్దు, లేదంటే దేవాలయానికి రావాల్సిందిగా ఉన్నప్పుడే మనము ఎక్కడి నుండో ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంత దూరం ప్రయాణం చేసే సమయాలలో ఏదైనా ఒక అశుభాలు జరుగుతాయి. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండడం కోసమే ఈ విధంగా పెద్దలు మనకి ఈ నిర్ణయాలను పద్ధతిగా పెట్టినారనమాట. గురుగారు, దేవుడికి మొక్కులు మొక్కుకొని మర్చిపోతే నిజంగానే అశుభాలు జరుగుతాయి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏదైనా చెడు జరిగిన వెంటనే నువ్వు దేవుడికి మొక్కుకున్నావు, అందుకే ఆ విధంగా జరిగింది, మొక్కు చెల్లించలేదు అంటారు. అందులో వాస్తవం ఉంది అంటారు? అంటే ఇప్పుడు మనము మొక్కులు అనేటువంటివి మన యొక్క పూజా విధానాలపైన ఆధారపడి ఉంటాయి. అంటే మనము తీర్చలేని మొక్కులు మొక్కడం కూడా మన యొక్క తప్పుగా మనం పరిగణించుకోవాలి. ఎందుకంటే ఏదైనా మొక్కినప్పుడు కానీ, అంటే ఇప్పుడు మనము చెప్పుకోవాలంటే ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా అదే విధంగా ఉంటుంది. మనము నువ్వు వ్రతం చేస్తాను అని చెప్పి చేయకపోవడం వలననే మీకు ఇటు దుఃఖాలు సంభవిస్తున్నాయి అనేటువంటిది. అలాగే ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు మనం మొక్కిన మొక్కులో ఆధారపడి ఉంటుంది. మనము ఏదైతే మన చేతులతో మనం చేసుకోవడం అంత శక్తిగా ఉన్నదో అదే మొక్కులు మనం మొక్కుకోవాలి. అలాంటివి చేసుకోవడం వలన ఆ మొక్కులు మొక్కి కూడా మనం తీర్చకపోవడం వలన కూడా కొన్ని అశుభాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.